హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. పాలకొల్లు పరిసర ప్రాంతాలంటే ఒక 5 కిలోమీటర్ల దూరంలో పెనుమదం అనే గ్రామం ఉంది. అక్కడ డాక్టర్ బాలాజీ సురేష్ అని ఒక సైంటిస్ట్, వ్యవసాయ శాస్త్రవేత్త ఉన్నారు. ఆయన కలవడానికి వెళ్ళాను. ఆయన ఆతిథ్యం స్వీకరించాను. ఆ సందర్భంలో అనుకోకుండా వాళ్ళ ఊరిలోనే అబ్బులు గారి కాఫీ హోటల్లో టిఫిన్ చేయాల్సి వచ్చింది. ఆ టిఫిన్ చేస్తున్న క్రమంలో నేను ఆశ్చర్యపోయా. ఆ షాపులో ఎటు చూసినా అబ్బులు గారి కాఫీ హోటల్, ఎటు చూసినా చిరంజీవి ఫోటోలే. సో ఆయన దానికి సంబంధించిన ఆ హోటల్ నడుపుతున్న వ్యక్తి పేరు ముచ్చర్ల వెంకటరెడ్డి నాయుడు. ప్రస్తుతం నాతో పాటే ఉన్నారు. ఆయన ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత చిరంజీవి ఫోటో చూస్తారు. దేవుడి ఫోటో కాదు, చిరంజీవి ఫోటో చూస్తారు. అంత పిచ్చ అభిమానం అన్నమాట. పురుషులందు పుణ్యపురుషులు వేరయ్య అన్నట్టు అభిమానులందము పిచ్చ అభిమానులు వేరయ్య అనాలేమో. ఎందుకంటే నేను అభిమానినే, మీరు అభిమానులు ఉండొచ్చు. కోట్ల మంది చిరంజీవికి అభిమానులు ఉన్నారు. కానీ ఇంత పిచ్చి కూడా కాదు, పిచ్చ అభిమానులు చాలా తక్కువ మంది ఉంటారు. రేర్ పీసెస్ అనమాట. అలా అనగానే నాకు ఒక్కసారి ఆయనతో మాట్లాడాలనిపించింది. ప్రస్తుతం నాతో పాటుగా ముచ్చెర్ల వెంకటరెడ్డి నాయుడు ఉన్నారు. నాయుడు గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఏంటి సార్ మీకు చిరంజీవి అంటే ఎందుకు ఇంత పిచ్చ? చిన్నప్పటి నుండి ఇంట్రెస్ట్ బాగా. చిన్నప్పటి నుంచా? ఏ వయసు నుంచి? ఎప్పుడు 12 సంవత్సరాలు 10 సంవత్సరాల పైన బాగా ఇంట్రెస్ట్ అండి. చిన్నప్పటి నుంచి చిన్న చిన్న బొమ్మలు అవి కట్ చేసుకుని. అంటే ఇప్పుడు మీ నాన్నగారు చిరంజీవి ఫ్యాన్ అయితే మీరు ఫ్యాన్ అయ్యారా, లేకపోతే మీరే? మా నాన్నగారు నేనే ఫ్యాన్ అయ్యాను. ఫ్యాన్. మీ నాన్నగారు? మా నాన్నగారు ఎన్టీ రామారావు. ఆయన వయసు తగ్గట్టు ఆ పెద్ద వాళ్ళు, ఆ తరం హీరోలు ఆయన అభిమానించేవారు. నాకు ఇంకా చిరంజీవి అంటే ఇంకే బాగా ఇంట్రెస్ట్ అండి. చిన్న చిన్న బొమ్మలు తీసి కట్ చేసి పొరుపుని పెట్టి అవి పెట్టి అప్పటి నుంచి అండి. ఇంకా అప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ అండి. ఒకటి ఏదైనా కట్ చేసి పెడతాం. ఆ చిన్న పాక ఉండేది మామూలుగా తాటాకు పాక అండి. అక్కడైనా ఒకటి మరణం మృదంగం ఆ సినిమాలోను కట్ చేసి అలా ఖండించేవాడిని. గోడ ఖండించేసి ఆ జాతి పెట్టి అవన్నీ చేసేవాడిని అండి. చిన్న చిన్న బొమ్మలు అండి. నేను 10వ తరగతి చదువుతున్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు ఉదయగిరి, సూళ్ళూరుపేటలో, జానీ మహమ్మద్ జానీ అని. వాడు పడుకునే ముందు ఆ పెద్ద నిలువెత్తు ఫోటో ఉండేది. నిద్ర లేవగానే వాడు చిరంజీవిని చూసి నిద్ర లేచేవాడు. అట్లా ఆ తర్వాత నేను మిమ్మల్ని చూస్తున్నా. ఇంకేదైనా ఇంకా అసలు చిరంజీవి ఫోటో అయితే అది కింద పడిన ఇప్పుడు ఏదైనా కడిగేసి శుభ్రంగా ఏదైనా దుమ్మట్టేసినా కడిగేసి కొద్దిగా ఆరబెట్టి నాకు నచ్చింది అనుకోని స్టిల్ అది ఆరబెట్టి అది చేసి జాగ్రత్త పెట్టి ఏంటి ఫోటోలన్నీ? ఇగో 150 సినిమాలండి మొత్తం. ఈ 150 ఫ్రేమ్ కట్టించానండి. 150 సినిమాలు ఫ్రేమ్ కట్టించారు. 150 సినిమాలు ఫ్రేమ్ కట్టించానండి. ఆ 149 సినిమాలు 150 సినిమా తీరు రాజకీయాల్లోకి వెళ్ళిపోయారన్నారు. తీస్తారని చెప్పి 150 వేసి ఉంచానండి. అలాగ అప్పుడు తీస్తారండి నాకు నమ్మకం ఉండదు. 150 సినిమా అలాగే 150 తీశారండి. 149 దాకా వేస్తానండి. ఏమో క్యాసెట్లు అండి. క్యాసెట్లు తెల్లదోని వెళ్ళి 4:30 ఆ టైం 3 వెళ్ళి క్యాసెట్లు తెచ్చేవాడు. అప్పుడు అందరవాడు అంజి ఆ క్యాసెట్లు తెచ్చి వేసేవాడు. ఇవన్నీ ఇవన్నీ కూడా ఇవ్వండి. ఇంకా కాదు, ఇప్పుడు ఈ పోస్టర్లు అన్నింటినీ తీసేది ఫ్లెక్సీ ఫ్లెక్స్ చేయించానండి. అలాగా మామూలుగా పాస్టిల్ అంటే బాగా ఇంట్రెస్ట్ అండి నాకు. దాని గురించి అన్ని ఇప్పుడు కొత్త ఇంట్రెస్ట్ వస్తారు కదండి. ఈ చూసేటప్పుడు కొద్దిగా అంటే నాకు బాగా సినిమాలన్నా ఇవన్నా బాగా ఇంట్రెస్ట్ అండి. దాని గురించి ఇంకా అది ఏదన్నా ప్రేమలో చూడండి. ఇప్పుడు ఆ గడియారం ఉందనుకోండి, ఆ గడియారంలో ఏం చేయాలా? ఇదేంటి స్పీకరా? ఇది స్పీకర్ కాదు, ఇది గడియారమే. ఇది ఏమో మాస్క్ అండి. ఇది గడియారాన్ని కూడా చిరంజీవి మాస్క్ వేసారు. మాస్క్ వేసి పెట్టాను. అలాగా మాస్క్ ఉండేదండి. మాస్క్ ఇంకా అలా పెట్టి సెట్ చేశారు. ఇప్పుడు గడియారం ఉందనుకో, మీరు వాడే మాస్కులు కూడా చిరంజీవి మాస్కులు వాడతారా? పెద్ద తక్కువలేండి. ఇది మాత్రం ఇప్పుడు గడియారం పాడైపోతే దానిలో ఇంటికాడ కూడా ఉన్నదండి. అలాగా అలా సెట్ చేసేవాళ్ళండి. ఏది ఉంటే చిన్న మొక్క వేసి అది బొమ్మ ఉందనుకో అట్ట మీద 31 సంవత్సరాలు అయిన సందర్భంగా జగదేక వీరుడు అతిలోక సుందరి అట్టుండండి. జగదేక వీరుడు అతిలోక సుందరి 31 సంవత్సరాలు అయింది. 1990లో 2021లో అయినా 21లో అనుకుంటా ఇది తీసి ఇక్కడ పెట్టుకున్నారు. అలా చిరంజీవి ఫోటోలు చూడండి. ఇక్కడ చిరంజీవి ఫోటోలు ఫ్రేమ్ చేసి పెట్టుకున్నారు. తర్వాత చిరంజీవి గారికి సంబంధించి 150 సినిమాల లిస్ట్ రాశారు. సో ఈయన కలిసినప్పుడు మీరు కలిసారా చిరంజీవిని? అప్పుడు కలలేదండి. మా గ్రాఫిక్స్ చేయించారు. తర్వాత మన బ్రౌజింగ్ ఇది గ్రాఫిక్స్ సెట్ చేయించుకున్నారా? చిరంజీవి గారిని కలవలేదు, గ్రాఫిక్స్ సెట్ చేయించుకున్నారు. అప్పుడు మా ఫ్రెండ్ చేశారండి. అలాగా ఖైదీ నెంబర్ 150. ఇదండి, ఇది ఒక గోడ గడియారం. ఇది పాడైతే దీంట్లో చిరంజీవి ఫోటోలు పెట్టి ఆ గడియారాన్ని నెట్టు పెట్టుకున్నారు. ఇదండి మామూలుగా. ఇవన్నీ ఇంకా పోస్టర్లు. అప్పట్లో మనకి సినిమా పోస్టర్లు వచ్చేవి కదా, ఆ పోస్టర్లు అన్నింటిని ఏం చేశారంటే ఇట్లా ఫ్లెక్సీలు వేయించేసి ఆ పోస్టర్లన్నీ ఇలా పెట్టుకున్నారు. క్యాసెట్లు అండి. ఇది కూడా ఇది సినిమా క్యాసెట్లు. ఈ క్యాసెట్లను ఎలా సెట్ చేశారండి. 150 ఈ అందరూ ఏమో అల్లించారండి. ఇది
మీరు స్పెషల్గా తయారు చేయించారు ఎవరు వాళ్ళ నుంచి ఫ్రెండ్ ఇచ్చారండి. ఫ్రెండ్ ఇచ్చారా? నుంచి ఇది అక్కడి నుంచి ఇది మొన్న బ్రో సినిమా రిలీజ్ లోని కాదు. ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి 10వ సంవత్సరం నుంచి మీరు ఫ్యాన్ కదా, కొంచెం అది కనపడండి. 10వ సంవత్సరం నుంచి మీరు ఫ్యాన్ కదా. చిరంజీవి గారు మళ్ళీ ఏ సంవత్సరంలో కలిసారు మీరు? మీ వయసు ఎంత ఇప్పుడు కలిసారు? కలలేదండి, మొన్నే కలిసాను. మన బ్రో సినిమా రిలీజ్. వయసు మొన్న కలిసినప్పటికి ఎంత వయసు మీది? 42 వస్తాయండి. మొన్న దాదాపు 30 ఏళ్ల పాటు చిరంజీవిని ఆరాధించారు, కానీ కలవలేదు. కలవాలనుకోలేదా? లేకపోతే కలవాలనుకునేది ఎప్పుడు ఉండేదండి. ఎప్పుడు అవకాశం లేదు? ఎప్పుడు లేదు. మా బావ సురేష్ బాబు గారు, ఆ శ్రీన్ బాబు గారు, పుల్లేరు శ్రీన్ బాబు గారు, సుండూరు శ్రీరంగ గారి అభిమానం చూసి మన సుండూరు శ్రీరంగ గారు నీళ్ళు వచ్చారండి సంక్రాంతి. వచ్చి ఫోటోలు అవి చూసండి. అదే శ్రీన్ బాబు గారు వీళ్ళందరూ వచ్చి చూసి నేను ఎప్పటికైనా తీస్తాను అని చెప్పి నీళ్ళు సంక్రాంతికి వచ్చారండి. అప్పుడు మళ్ళీ మొన్న బ్రో సినిమా రిలీజ్ ఉందండి, అప్పుడు తీసుకెళ్ళి తిరగండి కెమెరా కనపడాలి, తీసుకెళ్ళి తీయించారండి. ఇప్పుడు మీరు చిరంజీవి గారిని కలిశారు కదా, కలిసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? చాలా ఆనందం వేస్తుందండి, చాలా ఆనందం వేస్తుంది. భయం వేసింది, ఆనందం వేస్తుందండి. ఆయన దగ్గర టెన్షన్ పడిపోయింది. అలాగే చిన్నప్పటి నుంచి అభిమానిస్తారు. మీ కళ్ళ ముందు ఆయన కనబడేసరికి ఈ పట్టుకెళ్ళండి, ఇవి కూడా మొత్తం ఇవన్నీ కూడా పట్టుకెళ్ళాను, కానీ అక్కడ అవకాశం లేదండి. ఇంకా నేను ఇంకా అవకాశం లేక తర్వాత ఎప్పుడైనా చూద్దాం. సీన్ బాబు గారు కూడా తర్వాత ఎప్పుడైనా చూస్తున్నా. ఇవి కూడా ఎంతసేపు చిరంజీవి గారితో చూస్తాం అయితే అరగంట ఉన్నాం, అరగంట గంట పట్టిందండి. ఆయన చిరంజీవి గారు షేక్ హ్యాండ్ ఇచ్చారా? సెకండ్ ఇచ్చాను, బదం మీద అలా చేసి దిగారండి. అప్పుడు అంటాను. మీ అనుభూతి ఏంటి అప్పుడు? చాలా ఆనందం వేస్తుందని. ఏదో గొప్ప విజయం సాధించాలనిపించింది. నేను సురేష్ బాబు అండి, దానికి కారణం చుండూరు శ్రీరంగనాయుడు గారు అండి. మీ అనుభూతి బాబు గారు అండి. మీరు 30 ఏళ్ళుగా ఉన్నారు కదా, ఆ క్షణంలో మీకు ఎట్లా కోరిక నెరవేరిందని. ఇంకా అది ఎప్పటి నుంచి ఇంకా ఏమైనా పర్లేదు, నా కోరిక అది నెరవేరిపోయింది. ఇంకా జీవితాశయమండి. ఇంకా అది ఇంకా దానికి ఇంకా నాకు సరిపోద్దని ఇంకా నా జీవితానికి అనిపించిందండి, అంతే. ఎప్పటి నుంచో కోరిక కదండి, ఎప్పటి నుంచో దిగాలని కోరిక. ఎవరెవరిని రిక్వెస్ట్ చేసినా బోర్డు మంది వస్తున్నారండి. బన్నీవాస్ గారు వచ్చారు, మళ్ళీ తర్వాత ఇంకెవరన్నా జనసేన నాయకులు అలా వచ్చినప్పుడు మా కొడి దగ్గర కంపల్సరీ వస్తారండి. వచ్చినప్పుడు నేను తీయింతాను, బన్నీవాస్ గారు నేను తీయింతాను అయ్యి అని ఎవరండి. ఆటోమేటిక్ లక్కీగా అయింది. ఆయన కూడా తీయింతాను. ఎవరు వచ్చినా నీకు ఎందుకు నేను తీయింతాను, కంగారు పడకు, టైం రావాలని ఎవరండి ఎవరు వచ్చినా. నా కోరిక 30 ఏళ్ళ నిరీక్షణ ఈ మధ్యకాలంలో తీరింది సురేష్ బాబు. ఓకే, ఒకసారి చూద్దాము. ఈయన ఏమేమి చాలా ఫోటోలు సేకరించారండి. ఆ ఫోటోలు ఏంటి, ఎలాంటి ఫోటోలు? క్యాసెట్లు, ఇవన్నీ క్యాసెట్లు ఇవన్నీ ఇట్లా పెట్టుకున్నారు. అయ్యండి ఇప్పుడు మామూలుగా కొనవిడి దొంగ అన్నీ చేయించినాయండి. పాత్రికట్టు 5 నిమిషాలు ఇస్తాయి. అప్పట్లో క్యాసెట్లు అండి. ఇది అట్లా ఆన్ చేస్తే చిరంజీవి పాటలే వస్తాయి, దీంట్లో వేరే పాటలు ఉండవు. చిరంజీవి పాటలు, చిరంజీవి మాటలు, చిరంజీవి ఫోటోలు, చిరంజీవి చర్చ, ఇంతే. ఈ హోటల్కి వచ్చాక చిరంజీవి గురించి మాట్లాడుకోవాలి ఎవరైనా, ఇంక వేరేదేమో మాట్లాడద్దు. నన్ను ఇంకెవరేమనలేదు, పెద్ద పట్టించుకోరు. నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ కదండి. చిరంజీవి పిచ్చోడని వదిలే ఇంకెవరు ఏమనరండి. ఇంకా రెండో ఫోటో పెట్టను కదండి. ఇంక ఇది ఒకటే, ఎవరు పెద్ద పట్టించుకోరండి. ఏదో ఒకళ్ళిద్దరు తప్ప ఏదో అడుగుతారు, ఏం చేశారు చిరంజీవి సొంత ఊరికి, ఏం చేశారు అని అడుగుతారు. అడిగినప్పుడు ఇవన్నీ చూపిద్దనమాట అండి, ఎలా చేశారు అలా చేశారు. సొంత ఊరికి అన్ని సేకరించారు, ఏం చేశారు సొంత ఊరికి, ఎట్లా చేశారు, ఇల్లైనా ఇవ్వలేదు అప్పుడు అయ్యి అని ఇవ్వరు కదండి. ఇల్లు ఇచ్చారా? ఇంతకీ ఏం చేశారు? మొగల్తూరులో ఇల్లు ఏదో చిరంజీవి గారు ఇవ్వలేదు. నరసాపురం మొగల్తూరా? మొగల్తూరే అండి. మొగల్తూరులో ఇల్లు కూడా అది కూడా నాకు పెట్టాం కదండి. అది గ్రంథాలయంకి ఇచ్చారు కదండి. ఏంటి ఇవన్నీ ఇట్లాంటి యూట్యూబ్లో తీసి పోస్టర్లు డాక్టరేట్ ఇచ్చినాయి ఇవన్నీ తీసుకుంటారు. ఇవన్నీ వాస్తవానికి ఇవన్నీ ఈ షాపు మొత్తానికి ఇట్లా అంటించి పెట్టి స్టాప్లర్ చేసి పెట్టేవాళ్ళు అనమాట. అయితే మొత్తం ఈ పొగకి వీటన్నిటికీ ఫోటోలు పాడవుతున్నాయని అప్పటికి కవర్లో పెడతారు. ఫోటోలు పాడవుతున్నాయని అట్లా వద్దని చెప్పేసి మళ్ళీ తీసుకుని భద్రంగా పక్కన పెట్టుకున్నారనమాట. ఈ లంకేశ్వరుడు అండి, లంకేశ్వరుడు. ఇందులో ఇది ఇదండి గోండా స్టిల్ ఏదండి ఇది. ఇదండి ఇదేమో సంటి అబ్బాయి అండి. సంటి అబ్బాయి. ఇదేమో చిరంజీవి ఎన్టీ రామారావు గారు అదే చేసిన బొమ్మ అండి ఇది. ఏంటి, నేను కూడా చిరంజీవి అభిమాని. చిరంజీవి ఎన్టీ రామారావు అన్నాడా? ఎన్టీ రామారావు అనేదండి. రాజశేఖర్ గారు అన్నారండి ఎప్పుడు స్టాలిన్ ఆడియో ఫంక్షన్ కండి. అది కట్ చేసండి, వార్త పేపర్లో వేసారండి. అది కట్ చేసేయండి అని పొద్దు మీద చేస్తుంది కదండి.
రామారావు గారు అన్నట్టుగా అదొక ఆనందం. ఆరాధన రామారావు కూడా చిరంజీవి ప్రాణి అన్నాడని పెట్టుకుని అదొక ఆనందం ఆయనకి. ఆనందాలు పెట్టు. ఇది లంకేశ్వరుడు అండి, ఇది లంకేశ్వరుడు. ఈ పాస్టిల్ అంటే ఇంట్రెస్ట్ అండి. ఈ 150 సినిమా పేర్లు అండి. ఏంటి ఈ పుస్తకం మొత్తం 150 పేర్లు ఆయన్ని మొత్తం ఆయన రుచులు ఏంటి, ఏమేమి అవార్డులు ఇచ్చారు ఏంటి మొత్తం అన్నీ కూడా దీంట్లో ఉన్నాయండి. అబ్బా, అవార్డులు రివార్డులు అన్ని పుస్తకాలు 150 ఎక్కడ కూడా ఒక్కదాన్ని కూడా పోగొట్టాల. మొత్తం అన్నీ. మొన్న లెజెండ్ పుస్తకం కూడా తీసుకున్నాను, ఇంటికాడ ఉంది అది. ఇవన్నీ ఇది ఫస్ట్ ఇక పెట్టడానికి వీల్లేనట్టుగా ఈ ఆల్బమ్లు అనమాట. ఇలాంటి ఇంకొక 5-6 ఉన్నాయి అటు ఇంట్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ తగిలించలేడుగా. చిరంజీవి కోసం ఏమేమి చేశాడు, చిరంజీవి కట్అవుట్ ఎప్పుడు పెట్టాడు, ఫ్లెక్సీ ఎప్పుడు కట్టాడు, ఇట్లా అనమాట. ఇవన్నీ 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 పాస్టిల్ కదండి, ఇంకా పెట్టేది చోట్ల లేకుండా ఇంకా ఇవన్నీ పాత సినిమాలు స్టిల్స్ అన్నీ ఇట్లా ఆల్బమ్లు. ఎవరైనా మామూలుగా మన ఆల్బమ్ మనం తయారు చేసుకోవడమే కష్టం, అట్లాంటిది చిరంజీవి కోసం ఆల్బమ్లు తయారు చేయించాడు. ఇవన్నీ పేపర్లో వచ్చిన కట్టింగ్స్. కట్టింగ్స్ అన్నింటినీ తీసి యూట్యూబ్లో తీసినాయండి, అవి పేపర్లో కట్ చేసినాయండి. ఇవన్నీ యూట్యూబ్లో కూడా ఫోటో తీసుకుని పెట్టుకుంటారు. యూట్యూబ్లో వస్తాయి కదండి, కొద్దిగా ఓకే చేసి వస్తాయి చూడండి, అవి స్టిల్ వస్తాయి కదండి, అన్ని తీసినాయండి అవి. ఇవన్నీ అనమాట పేపర్లో వచ్చిన కట్టింగ్స్. ఇట్లా ఈ ఒక ఆల్బము, ఇదొక ఆల్బము, ఇదొకటి. తర్వాత ఇవన్నీ పుస్తకాలు, చిరంజీవి గారి మీద వచ్చిన పుస్తకాలు అన్నీ సేకరించి పెట్టాడు. అప్పట్లో పుస్తకాలండి, అప్పట్లో చిరంజీవి గారి మీద పుస్తకం వచ్చేది, చిరంజీవి పేరుతో వచ్చేదా వచ్చేదండి. అప్పుడు ఎడిటర్ విజయ బాపినీయుడు. అప్పట్లో విజయ బాపినీయుడు చిరంజీవి సినిమాలు సూపర్ డూపర్ హిట్. సో ఆ సూపర్ డూపర్ హిట్ అయిన సందర్భంలో విజయ బాపినీయుడు ఆయన ఎడిటర్గా ఉండి చిరంజీవి గారికి సంబంధించి ఒక పుస్తకాలు మాసపత్రిక వేసేవారు. చిరంజీవి గారి స్పెషల్ అనమాట. అవి మామూలుగా 100 రోజులు అన్నీ అవి ఆడియో ఫంక్షన్ అవి పెట్టేవారండి. ఇదిగోండి, ఇది మాది పాత కొట్టండి. ఇది పాత కొట్టు రోడ్డు మీద ఉండేదండి. తర్వాత స్థలం తీసుకుని ఇక్కడ కట్టుకున్నామండి. ఇవన్నీ పాత కొట్లో ఫోటోలు అండి. ఇవన్నీ పాత కొట్లు కూడా ఇట్లా పెట్టే ఉండేవారా మీరు? పాతవి కూడా ఇందులో ఎలా ఉన్నాయి, ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కదండి. ఇదిగో పాత కొట్టు అండి ఇది. ఆ కొట్లో పాత కొట్లో కూడా ఇట్లా ఫోటోలు పెట్టారు. ఏమైంది ఆ కొట్టు? అది పంచాయతీ వాళ్ళు ఖాళీ చేస్తారండి. వాళ్ళ స్థలం, పంచాయతీ స్థలం అండి అది. అది మేము ఓన్గా కొనుక్కున్నామండి. ఇది మా చుట్టాలదే తీసుకుని దీంట్లో పెట్టుకున్నామండి. కాపట్లో ఎదురుండేదండి మా ఎదుర. ఇవన్నీ పాతయండి, ఫోటోలు పెట్టింది. అయితే ఆ షాప్లో అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారా? అవన్నీ కొంచెం చిరిగిపోయినాయి ఉంటే మళ్ళీ ప్లస్ చేయించండి దానికి, అది చేసండి. ఇది ప్రజారాజ్యం ఫోటో కట్టేయండి. అది అప్పుడు పేపర్ అండి, అది ప్రజారాజ్యం పేపర్ అండి. సో ఆ కొట్టు తీసేసినప్పుడు సగం ఫోటోలు పోయినాయి. ఆయన మళ్ళీ కొంచెం ఉన్నాయి అవి ఇవి తీసుకొచ్చుకున్నారు. ఎందుకంటే అంటించేస్తారు కదా గోడకి అంటించేసి కొద్దిగా బాగోలేదండి. మళ్ళీ ప్లస్ చేయించండి. ఆ స్టిల్ ఎక్కడ ఎతికండి అవన్నీ చేసాను. ఇది ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అండి. ఇది ఫోటో కట్టానండి. అది అంటే ఇప్పుడు ఎవరో నాకు చెప్పారు ఆయన కొట్టు తీసేశారన్న బాధ కంటే కూడా నేనంటే ఇంటర్వ్యూకి ముందు చెప్తున్నారు, కొట్టు తీసేసారన్న బాధ ఏం లేదండి, పోతే పోయింది, ఆడ దగ్గర కొట్టు పెట్టుకోవచ్చు. ఆ ఫోటోలు అన్నీ పోయినాయి కదా, అట్లా సగం ఫోటోలు తెగ మదన పడిపోయాట. ఈసారి మాత్రం మన రెంట్ షాపులు ఏమి తీసుకోకూడదు, సొంత షాపే తీసుకోవాలి, అప్పుడే మన ఫోటోలు శాశ్వతంగా ఉంటాయని ఈ సొంతంగా ఈ షాపు కొనుక్కొని మొత్తం ఈ ఫోటోలన్నీ ఇట్లా పోస్టర్లు అయితే చిరిగిపోతాయని ఈసారి ఏం చేశారు, ఫ్లెక్సీలు గోడ కొట్టేశారు. సో అంతా అప్పుడు కూడా అలాగే ఆలోచించామండి, ఎలా సెట్ చేస్తాం ఇవన్నీ. అలాగే ఇదేంటిది, ఇది 175 రోజులు ఆడితే ఇస్తారు కదండి, థియేటర్లకు ఇస్తారు కదండి. ఆ థియేటర్లో తెచ్చుకున్నాండి. ఇది అదే ఫ్రెండ్ ఎవరు ఉంటే థియేటర్లో తెచ్చుకున్నాడు. ఇది ఎమ్ముడికి మొగుడు చిరంజీవి గారి ఫోటో. మొత్తం అన్నీ ఉంటాయండి. ఇంకా మొత్తం మీద మీ కళ నెరవేరిందండి. ఇక్కడ చూడండి, ప్రజారాజ్యం పార్టీ ప్రపంచం ఎప్పుడు అండి, దాదాపుగా 9 అంటే 15 ఏళ్ల క్రితం నాటివి. ఇవన్నీ కూడా 15 ఏళ్ల క్రితం నాటివి. ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఇక మీ వాడిని, ప్రజారాజ్యం, చిరంజీవి ప్రపంచం, జన సునామీ, చిరుహో, శంఖారావం. తర్వాత ఈ సాక్షిలో ఏదో ఒక ఆర్టికల్ వచ్చింది, ఇంత త్వరగా మార్పులు వస్తాయని ఊహించలేదని. ఇదొకటి. ఇలా ప్రతిదీ కూడా ఒక్క పేపర్ కటింగ్ కూడా పోకుండా దాచిపెట్టాడండి. అంటే ఈ మధ్య లేటెస్ట్గా సేకరించట్లేదా? లేటెస్ట్గా సేకరించలేదండి. ఇంకా లేటెస్ట్గా రావట్లేదండి. నేను పార్టీ పెట్టినప్పుడు అవి తీసేయండి, అవి జాతి పెట్టండి. అవి పార్టీలోకి చిరంజీవి పార్టీ పెట్టడాన్ని మీకు ఎట్లా అనిపించింది? ఆనందించారా, బాధపడ్డారా? ఆనందించామండి. తర్వాత కొద్దిగా బాధపడ్డాను, ఓడిపోయారు 2 సార్లు అని చెప్పి. మీ పాలకుల నియోజకవర్గం కదా మీది, ఎందుకు కూడా ఇచ్చారు మీరు? అంతే అండి. అది ఇంత అభిమానులు, మీరు పిచ్చి అభిమానులు ఉన్నారు కదా ఇక్కడ. ఆయన అత్తగారు ఊరు, పక్కనే సొంత ఊరు,
ఆయన పాలకుల్లో ఇంత అభిమానులు పాలకొల్లు మన జిల్లా జనం అని చెప్పి జిల్లా జనానికి అందరికీ ఉండాలి. మన జిల్లా కూడా ఒకడు వెళ్ళాడు కదా సీఎం క్యాండిడేట్ కింద అని నగ్గించుకోవాలని నేను ఒక్కడనే కదండి, మన జిల్లా వాసులకి అందరికీ ఉండాలండి. మన జిల్లా మొత్తం అండి తిరిగి ఓటేసాం అన్నీ చేసాం. మన జిల్లా ఓడు కదా అని చెప్పి ప్రతి ఒక్కడికి అందరికీ ఉండాలండి, నగ్గించుకోవాలి చేయాలండి. అది ఎవరికే నాలంటూ 10 మంది నుండి సుఖం ఉందండి నిజంగా కదండి. ఇప్పుడు జగన్ గారు ఉన్నారు, సొంత జిల్లా ఆయన నగ్గించుకోవట్లేదు, చంద్రబాబు ఉన్నాడు ఆయన నగ్గించుకోవట్లేదండి. ఇలాగ మన జిల్లా అతను నేను అలాగే అనుకుని ఫీల్ అయ్యానండి. మన జిల్లా ప్రజలు మన జిల్లా నుంచి ఒక వ్యక్తి సీఎం క్యాండిడేట్ కింద వెళ్తాను మనం నగ్గించుకోలేకపోయాం అని నేను చాలా బాధపడ్డాను. ఎవరిని ఏమంటే సరిపోం కదండి, ఎవరిష్టం వాళ్ళదే. పార్టీలు ఏవి లేకుండానే 30 కోట్లు ఎవడంటే తుఫాను వచ్చినా ఏ వచ్చినా ముందు వీళ్ళు ప్రకటించాలి చేస్తున్నారు. మన చిరంజీవి గారు ఉన్నారండి, కరోనా టైంలో 40 కోట్లు ఇచ్చి ఆశించాలంటే ఇచ్చారు. ఇంకా ఎన్నో సేవలు చేశారు, ఆయన కోటి సేవలు చేశారు. అదే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఏదో సేవలు చేస్తున్నారు కదండి, పార్టీ ఉన్నా లేకపోయినా అదండి. సో ఇప్పుడు అంటే మీరు చిరంజీవి ఫ్యాన్ అయినా పవన్ కళ్యాణ్ కూడా ఇష్టపడతారా? ఎక్కువ చిరంజీవిని ఇష్టపడతానండి, పవన్ కళ్యాణ్ కూడా ఇష్టపడతానండి. ఆయన ఫోటోలు ఏం లేవా పవన్ కళ్యాణ్ పెట్టలేండి, ఇంకా అదే ఎక్కువ ఇంట్రెస్ట్ చిరంజీవికి పరిమితం అండి. ఇప్పుడు ఇలా తను ఓడిపోయినా ఇప్పుడు సెంటర్లో కట్అవుట్ ఉండేదండి, ఆ కట్అవుట్ చాలా మంది 2-3 సంవత్సరాలు వదిలేశారండి. వదిలేస్తే ఇంకా తర్వాత వదిలేస్తే నేను ఏం చేసేవాడిని అంటే అండి, సంవత్సరం వదలకూడదు బాబు అని చెప్పి ఆ మధ్య 10 సంవత్సరం 1800 2000 ఇచ్చి ఫేమ్ వేయించండి. ఒకనే చేయలేం కదండి, నలుగురు కలిసి ఉంటే వేరు కదా, నేను ఒక్కనే చేసేస్తాను ఇంకో రకంగా ఉంటుంది కదండి. నేను ప్రెస్ చేయించండి ఇప్పుడు ఇంత అభిమానం కదా, ఇంత పిచ్చ అభిమానం ఉంది కదా మీకు, చిరంజీవిని ఎవరైనా ఏమన్నా అంటే కోపం వస్తుంది? నాకు ఇబ్బందిగా ఉంటుందని కొద్దిగా, అంటే కొద్దిగా వ్యాపారస్తుగా కొద్దిగా ఎత్తుకులని తగ్గుతాను. ఒకసారి అయితే ఇంకా చేయలేదు అని ఏమైనా అన్నారనుకోండి, చేసి చూపిస్తానండి. ఇక్కడ ఏం చేయాలి చెప్పు, 40 కోట్లు మొన్న ఇచ్చాడు, మొగలతూరికి ఇల్లు కట్టించాడు, ఇంకేం చేయాలి అవి చేయాలి ఇంకేం చేయాలి. వాళ్ళ ఫ్యామిలీ వచ్చాడు ముందుకు ఎవడ రాడు, ముందు వాళ్ళు స్పందించిన తర్వాత ఉన్నవాళ్ళు స్పందించారు. ఇప్పుడు చిరంజీవి రాజకీయాల నుంచి బయటకు వచ్చేసి సినిమాలు తీస్తున్నాడు కదా, హ్యాపీనా మీరు? మాకు హ్యాపీ అండి, ఇప్పుడు హ్యాపీ అండి. నేను సినిమాలు మళ్ళీ తీయాలనే కోరుకున్నాను, అలాగే తీసాడండి ఆయన. అందుకే 150 రెడీ పెట్టారు. 150 రెడీ పెట్టి ఇది కూడా 150 బొమ్మ కూడా ఇక్కడ చేసి పెట్టారండి, ఇక్కడ ఉందండి. ఇలా ఆకాంక్ష చాలామంది చిరంజీవి పిచ్చ అభిమానులు ఉంటారు కదా, వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ రాజకీయాల బొక్క పోషణ మనకి ఎందుకు, ఆయన ఎప్పుడు సినిమా స్టార్గానే ఉండాలని చాలామంది కోరుకుంటుంటారు. 150 అందులో మన వెంకటరెడ్డి నాయుడు కూడా అలాంటి వాడు. లేదండి, అది 150 తీసి 150 సినిమా తీరు అంటే 150 సినిమా ఎప్పుడైనా తీస్తారని చెప్పి ఇప్పుడు పోస్టర్ అందించండి అక్కడ, ఎప్పటికైనా తీస్తారు. మీకు 2 అబ్బాయిలండి. మీ పిల్లలు ఏం చదువుతున్నారు? చిన్న అబ్బాయి పేరు చిరంజీవి అండి, చిన్న అబ్బాయి పేరు చిరంజీవి పెట్టుకున్నాను. చిన్న అబ్బాయి పేరు చిరంజీవి అండి. పెద్దోడి పేరు ఉదయ మురళకృష్ణ అండి, మా నాన్నగారి పేరు అండి. మీ నాన్నగారి పేరు చూడండి ఎంత పిచ్చో. ఒకళ్ళు నాన్నని ఎంత అభిమానిస్తారో చిరంజీవిని అంత అభిమానిస్తాడు ఆయన, అది విషయం. ఒక పెద్ద అబ్బాయికి ఏమో వాళ్ళ నాన్న పేరు, చిన్న అబ్బాయికి ఏమో చిరంజీవి గారి పేరు పెట్టాను, చిరంజీవి పేరు పెట్టాను. ఇంకేమన్నా కోరికలు ఉన్నాయి మీకు చిరంజీవి? మీ పిల్లలు ఏమన్నా సినిమా స్టార్లు చేస్తారా? ఇంకా బాగా చదివిస్తాను, బాగా చదివిస్తారు అంతే. ఇంకా ఆడకో కూడా ఇంట్రెస్ట్ అండి చిరంజీవి అంటే. మా పెద్ద అబ్బాయి కూడా కేము ఇంకా నాకు ఏదైనా ఉందనుకోండి, వాళ్ళు లేడు అన్ని బొమ్మలు కాడంటే అవి ఏంటంటే ఏదైనా వేయించుకురావాలన్నా ఇప్పుడు నేను అంత స్పీడ్గా వెళ్ళాను కానీ ఆడు ప్రెస్లు వేయించి అది ఆడు కూడా ఇంట్రెస్ట్ లేండి. నేనంటే చిరంజీవి అంటే నేను అంత ఇష్టపడతాను, పవన్ కళ్యాణ్ అంటే ఇష్టపడతారు కానీ అది కూడా ఇష్టపడతాడండి చిరంజీవి. మా నాన్న చిరంజీవి ఇంట్రెస్ట్ ఉన్నారు కదండి చెప్తే అలాగే అలా. మీరు మర్చిపోలేని సందర్భం ఏమైనా ఉందా చిరంజీవి సినిమాల కోసం గొడవ పడ్డాలు కానీ? లేదండి, ఎప్పుడు చిరంజీవి సినిమా ఎన్నిసార్లు చూసేవాళ్ళు? సినిమా రిలీజ్ బాగుంటాయి నాకు చాలా చూసేవాళ్ళండి. ఫస్ట్ డే వెళ్తారా? అదే ఇప్పుడు పొద్దున్నే కుదరదు కదండి, ఇంకా నైట్ 1 గంటకి ఆ టైంకి వెళ్ళేవాడు అండి. నైట్ 1 గంట షో వేసేవారు కదండి. అప్పుడు 1 గంటకి వెళ్ళిపోతే మన వ్యాపారం టైం ఖాళీ అయిపోతుంది కదండి. అప్పటికి మళ్ళీ అప్పుడు మా 1 గంట షోలో వేయట్లేదు కదండి మధ్యన, ఇది పని అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్తానండి. ఆ రోజు కాకపోయినా ఆ రోజు ఏమైనా వీలు లేకపోతే మళ్ళీ చూస్తాను. ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు, ఒకసారి మాట్లాడతాను రండి. పెద్ద ఆయన ఎట్లా? నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నారుగా మీరు? 10 సంవత్సరాలు చూస్తున్నారు. చిరంజీవి అభిమానం చిరంజీవి పార్టీ అండి. ఎవరన్నా వచ్చినా చిరంజీవి గురించి మాట్లాడినా వాళ్ళ సర్దుకెళ్ళిపోవాలి కానీ అబ్బో రాజీ పడ్డండి అంతే, అసలు సమస్య లేదు. చిన్నప్పటి నుంచి ఆ చిరంజీవి అభిమానిగా చూస్తూనే ఉన్నారు. పాత కొట్టున్న కాడి నుంచి కూడా నాన్నగారు ఇంకా అందుకని పట్టించుకోరండి నన్ను ఎవరో, బాగా ఇంట్రెస్ట్ కదండి. గమ్మునే బాగా ఇంట్రెస్ట్ కదండి. చిరంజీవి పిచ్చోడని వదిలేస్తారు అది. అంతే అండి. సరే సరే. ఏం పేరు మీ పేరు? నా పేరు సలారావు దొంగ.
సల్లారావు దొంగ మీ ఇంటి పేరా? ఇంటి పేరు. ఓకే. ఏమంటే ఆ, ఓసారి తీసుకురావాలి చిరంజీవి గారిని ఇక్కడికి. తీసుకురావాలా? తీసుకురావద్దు కాదు, ఆ. తీసుకురండి. మేము సన్మానం నా సొంత డబ్బులతో సన్మానం చేస్తాం. చిరంజీవి గారు. ఇక్కడ కేజీ కట్టించి. మీరు కూడా చిరంజీవి అభిమానా? కదా కానీ ఓకే. ఆహా. అదే మామూలుగా చల్లారావు గారు, థ్యాంక్ యూ. ఫైనల్గా ఏం చెప్తారు ఇప్పుడు మన చిరంజీవి అభిమానులకు? కానీ ఇప్పుడు మీరు అప్పట్లో చిన్నప్పుడు ఏమన్నా గుర్తున్నాయా? మీ 10వ తరగతి ఫస్ట్ సినిమా ఏంటి మీరు చిరంజీవి చూసింది? నేను ఫస్ట్ సినిమా అంటే అప్పుడు మా నాన్నగారు తీసుకెళ్ళింది పశువుల ప్రయాణం, మంచి దొంగ ఇది. అప్పట్లో తీసుకెళ్ళేవారండి అప్పుడు నన్ను సినిమా తీసుకెళ్ళి బాగా నీకు నచ్చిన సినిమా ఏంటి చిరంజీవి సినిమాల్లో? బాగా పాత సినిమాలే ఇంట్రెస్ట్ అండి బాగా. ఇంకా ఇదేనండి అయ్యే చూస్తాను ఎక్కువ. ఇప్పుడు కూడా టీవీలో వస్తే చూస్తారా? ఇప్పుడు టీవీలో వస్తే చూస్తాను. పాటలు కూడా పాతే ఉంటాయండి ఎక్కువ ఇంట్రెస్ట్ బాగా. చిరంజీవి గురించి ఏం తెలుసు మీకు? చిరంజీవి ఫ్యామిలీ, చిరంజీవి హిస్టరీ అన్ని తెలుసు అని? అదండి పెద్ద ఏం కాదు కానీ ఈ మామూలుగా చేసి సేవా కార్యక్రమాలన్నీ ఆయన ఇంకా బాగా ఇంట్రెస్ట్ అండి. ఇంకా ఆ పుట్టినరోజులు చేసి అయ్యి సేవా కార్యక్రమాలు ఎక్కువ చేస్తాను. ఏ సినిమా ఏ సంవత్సరం రిలీజ్ అయింది ఇలాంటివన్నీ చెప్పగలుగుతారా? పాత సినిమాలు ఎక్కడెక్కడ మర్చిపోతాను నేను, ఉన్నాయి కదండి చెప్పలేదు. ఓకే 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 ఓకే. మా అమ్మగారు కూడా నాకు ఏదన్నా చిన్నప్పుడు బొమ్మ ఉందనుకో, ఆ బొమ్మ ఎన్ని దులిపోయినా ఆ బొమ్మ జాగ్రత్త పెట్టి పొరుగుని పెట్టి జాగ్రత్త పెట్టేవారండి. అన్నీ చేసేవారు అన్నమాట. వెరీ నైస్. థ్యాంక్ యూ రెడ్డి నాయుడు గారు. సో మొత్తం మీద ముచ్చెర్ల వెంకటరెడ్డి నాయుడు గారు. సో ప్రస్తుతం అంటే అబ్బులు గారి కాఫీ షాప్, టిఫిన్లు చాలా బాగుంటుంది. పెసరట్టు పెసరట్టు అద్దరిపోద్ది ఇక్కడ. పెసరట్టు ఇందాకే ఒక పెద్ద హోటల్లో పాలకొల్లో తిన్నా కానీ నాకు అనిపించింది, నేను అన్నాను మా ఫ్రెండ్ తోటి, ఆ ముచ్చెర్ల వెంకటరెడ్డి నాయుడు అబ్బులు గారి కాఫీ షాపులో ఉన్నంత టేస్టీగా లేదు పెసరట్టు అని. మంచి గుమ్మగుమ్మలు ఆడిపోద్ది పెసరట్టు. ఒకసారి రండి. మా తమ్ముడు అండి, మా చెల్లి గోదావరి, వీళ్ళ తమ్ముడు ఈయన నిన్న నాకు పెసరట్టు వేసి ఇచ్చాడు. బాగా గుమ్మగుమ్మలు ఆడిపోద్ది, చాలా ఘాటుగా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో పెసరట్టు, పునుగులు, పెసర పునుగులు ఇట్లా అనమాట చాలా బాగుంటాయి. టేస్టీ హోటల్, చూడడానికి చిన్నగా ఉంటుంది కానీ చాలా టేస్టీ ఉంటుంది. మీ పేరేంటి? వీర వెంకట సత్యనారాయణ. వీర వెంకట సత్యనారాయణ అంటారండి. మీరెవరు ఫ్యాను? నాకైతే ఎందుకంటే ఇద్దరికి చిరంజీవి ఫ్యాన్ అండి. ఫ్యాన్ అనేది సమస్య కాదు, వాడికి బాగా ఇంట్రెస్ట్. ఆడ ఇంట్రెస్ట్ ఏ రోజు దేని విషయంలోనూ అడ్డు పెట్టే విషయం ఉండదండి చిరంజీవి విషయంలో. ఇంకా అలా దేనికైనా అంటే మేము ఆ సపోర్ట్ ఆయన ఆడు ఇంకా కొద్దిగా చేయలేడు అని తెలియదు. కొద్దిగా ఏంటంటే ఏమైనా మాట్లాడాలన్నా, ఎక్కడైనా ఫ్లెక్సీలు అవి చేయించాలన్నా, ఈ డిజైన్ చేయడం అవి గమ్మునాడికి తెలియకపోతే నేను లేకపోతే మా అన్నయ్య గారు అబ్బాయి వెళ్ళి కంపల్సరీగా సపోర్ట్. మీకు అన్నయ్య కూడా ఉన్నారు? ఫ్లెక్సీలు చేయించడం, డిజైనింగ్ చేయించడం అయ్యి, ఫ్లెక్స్లు అయ్యి అంటే మా వాడికి కొద్దిగా నాలెడ్జ్ పరంగా కొద్ది తక్కువగా ఉన్నాను. ఇద్దరు చదువుకున్నది 5వ తరగతి, ఏం చదువుకోవాలి కానీ బాగా ఏంటంటే చిరంజీవి అంటే బాగా ఇంట్రెస్ట్. దానివల్ల ఎప్పుడు ఏ విషయం లేదండి. ఏ ఫంక్షన్ చేసినా చిరంజీవి, బాలాజీ సురేష్ మేము అందరం కలిసి ప్రతి సంవత్సరం కటౌట్ పెట్టి ఫంక్షన్ ఏమైనా చేస్తారా చిరంజీవి గురించి? ఫంక్షన్లు అంటే సేవా కార్యక్రమాలు మీరేం చేశారు? మామూలు కలిసే చేసేవాళ్ళు మొత్తం. మన సినిమా పెట్టినప్పుడు అంటే మామూలు ప్రతి సంవత్సరం అన్నీ ఏం చేసేవారు అంటే కటౌట్ పెట్టండి. ఒకసారి బ్లడ్ బ్యాంక్ అయి పెట్టామండి, ఒకసారి ఒక సంవత్సరం బ్లడ్ బ్యాంక్ పెట్టామండి. ఈ బ్లడ్ బ్యాంక్ పెట్టండి, కంపల్సరీ డోనర్స్ అందరికీ ఫ్రేమ్ చేసండి. మన చిరంజీవి గారి ఫ్రెండ్ సత్యప్రసాద్ గారు ఉండేవారు కదండి, భీమవరం డాక్టర్ గారు, ఆయన అండి. పాలకొల బాబ్జీ గారు డాక్టర్ గారు, ఆయన జాకేసండి. ఫోటో ఎగ్జిబిషన్ అండి, బ్లడ్ బ్యాంకు, వాచర్స్ పోటీలు అవి పెట్టి పిల్లలకి గిఫ్ట్స్ ఇవ్వడం. అలా ప్రతి సంవత్సరం ఒక 5-6 సంవత్సరాలు ఏదో కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఇప్పుడు అనుకోండి, ఇప్పుడు ప్రతి సంవత్సరం ఏం చేస్తాం, కేక్ కటింగ్కి కంపల్సరీగా ఒక 10 దుప్పట్లని, లేకపోతే ఒక 10 టవల్స్ అని, ఫ్రూట్స్ ఇవి పంచి పెడతాం, కేక్లు కట్ చేయడం ప్రతి సంవత్సరం. ఇప్పుడు కూడా మానకుండా కంపల్సరీగా ప్రతి ఇయర్ చేస్తాం. ఇది వరకు బాగా చేసేవారండి రాజకీయంలో సమస్య కాకుండా. సురేష్ బాబు వాళ్ళు ఉన్నప్పుడు అయితే ఇక్కడన్నీ పాలకొల్లోనే ఉండేవాళ్ళు. అప్పుడైతే బాగా ఏం నేర్చుకున్నారు చిరంజీవి నుంచి? నాయుడు గారు, రెడ్డి నాయుడు గారు చిరంజీవి నుంచి ఏం తెలుసుకోవాలి, ఏం నేర్చుకున్నారు మీరు? చిరంజీవి ఒక మంచి వ్యక్తి అండి. ఆయన ఒక మంచి వ్యక్తి. ఆయన నుంచి ఎవరైనా ఏదైనా నేర్చుకోవాలండి. ఆయన ఎవరైనా స్ఫూర్తిగా తీసుకోవాలి. వ్యక్తిత్వాన్ని ఆయన మనం స్ఫూర్తిగా తీసుకుని మనం ఎదురుకెళ్ళాలి. అంటే మన సాహత మన రేంజ్కి మనం చేసుకునేలాగా ఆయన సాహతకి ఆయన చేసి దానిలో బట్టి మన సాహిత్య తగ్గట్టు మనం ఏదైనా చేసేలాగా మనం చేయాలి తప్ప కానీ ఆయన స్ఫూర్తిగా తీసుకుని మనం ముందుకు వెళ్ళటమండి అంతే. అది మన సాహత తగ్గట్టు. రైట్. థ్యాంక్ యూ వీర వెంకట సత్యనారాయణ గారు. ధన్యవాదాలు రెడ్డి నాయుడు గారు. నాకు ముఖ్య కారణం ఏంటంటే అండి, మెయిన్ నాకు ఫోటో తీసి నా కోరిక నెరవేర్చింది సురేష్ బాబు అండి.
పుల్లేటి శ్రీని బాబు గారండి, ఈ చుండూరు రంగానాయుడు గారండి. ఈ ముగ్గురు దయ వల్ల చిరంజీవి కలిసే అవకాశం వచ్చిందండి. ఇలా ముగ్గురికి ఎప్పుడు కూడా ఛాన్స్ అండి. అది ఎప్పుడు రుణపడి ఉంటాం. ఎందుకంటే అది మనం ఒక్కొక్కరికి ఒక్కొక్క సహాయం చేయొచ్చు అండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క సహాయం చేయొచ్చు. అంటే కొంతమందికి ఏంటంటే మనం విద్యాదానం లేకపోతే వాళ్ళకి ఇంకేదైనా సహాయాలు చేస్తారు. కానీ కొంతమంది ఏంటంటే ఇట్లాంటి అభిమానులకి వాళ్ళ అభిమాన హీరోని కలిపితేనే పెద్ద సహాయంగా భావిస్తారు. సో మొత్తం మీద మీరు ఎప్పుడైనా పాలకొల్లు వస్తే పెనుమంద దగ్గర ఉన్న అబ్బులు గారి కాఫీ హోటల్లో టిఫిన్ చేయండి. సూపర్ ఉంటుంది. చిరంజీవి అభిమానంతో ప్రేమతోటి ఇక్కడ మీకు వంటకాలు చేసి పెడతారు. సో ఈ ఇద్దరు బ్రదర్స్, అబ్బులు గారి బ్రదర్స్ ఇద్దరు చేసి పెడతారు. థ్యాంక్ యూ సో మచ్.